హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ బోటిక్ స్టైల్. కొత్తగా మిషన్ నేర్చుకునే వారి కోసం ఈ వీడియో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ డిజైన్ని ఎలా కటింగ్ చేయాలో చాలా సింపుల్గా నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని నేను చూపించే విధంగా ఇటువైపు ఓపెన్ ఉండాలి, ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసి ఉండాలి. కటింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ అంచులు క్రాస్గా గానుంటే స్ట్రైట్గా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుండి నడుము దగ్గరికి ఇలా స్ట్రైట్గా పట్టుకొని పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఇలా తీసుకోవాలి. 1/2 ఇంచు కరెక్ట్గా తీసుకోవాలి. నెక్కి షోల్డర్కి కొలతలు తీసుకోవాలి. నెక్కి 3.5, షోల్డర్కి 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఫస్ట్ స్టిచ్చింగ్ దగ్గర ఇలా డాట్ పెట్టి సైడ్కి ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ చంక భాగం డీప్ తీసుకోవాలి. నడుము దగ్గర ఇలా స్ట్రైట్గా పట్టుకొని కింద 1/2 ఇంచు స్టిచ్చింగ్ పైకి 1/2 ఇంచు తీసుకోవాలి. టేపు పెట్టి ఇప్పుడు ఎంత ఉందో చూసుకొని అలా డాట్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఎల్ షేప్ గీసుకోవాలి. చంక భాగం ఇలా రౌండ్ షేప్ రావాలంటే ఒక 1 ఇంచ్కి డాట్ పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ గీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ డీప్ తీసుకోవాలి. నెక్ డీప్ 5.5 అయినా 6 ఇంచెస్ అయినా ఇలా తీసుకొని ఎల్ షేప్ గీసుకొని ఏ మోడల్ కావాలంటే ఆ డిజైన్ డ్రాయింగ్ గీసుకోవాలి. ఇలా నెక్ డీప్ మార్కింగ్ చేసినాక ఫ్రంట్ పార్ట్ డాట్స్ తీసుకోవాలి. ఇలా 3.5కి డాట్ పెట్టుకొని 4 ఇంచెస్కి పైకి ఇలా డాట్ పెట్టి స్ట్రైట్గా లైన్ గీయాలి. సైడ్కి 1 ఇంచ్ అయినా 1.5 అయినా ఇలా తీసుకొని పైకి 1.5 ఇంచెస్కి ఇలా డాట్ పెట్టుకొని అక్కడ నుండి ఇలా క్రాస్గా కొంచెం లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుండి చంక భాగానికి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ మార్కింగ్ చేసిన దాని మీద కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోకుండా స్ట్రైట్గా దాని మీద కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 ఒకటే లెవెల్లో వచ్చేలా స్టిచ్చింగ్ చేయాలి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాబ్రిక్ అంచు కొంచెం క్రాస్గా ఉంది. ఇలా కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన దాన్ని సమానంగా ఉంచి పైన ఇలా కొంచెం లైన్ గీసుకోవాలి, పొడవు చూసుకున్నట్టు అలాగా. నెక్స్ట్ బ్లౌజ్ లూజ్ చూసుకోవాలి. అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, ఏంటి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ తీసుకుంటుంది అని. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ వైపే కొలతలు తీసుకోవాలి. నెక్కి 4 ఇంచెస్ తీసుకోవాలి, షోల్డర్కి 3 ఇంచెస్, చంక భాగం డీప్కి 6 ఇంచెస్ తీసుకోవాలి. ప్లీజ్ ఏమనుకోబాకండి, ఫాస్ట్గా నెంబర్స్ వచ్చేసినాయి, సారీ. రౌండ్ షేప్ కోసం 1 ఇంచ్కి ఇలా డాట్ పెట్టుకొని రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ డీప్ కోసం ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఇలా తీసుకొని కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఇలా 1/2 ఇంచు తీసుకోవాలి. ఇలా కొంచెం లైన్ గీసుకొని నెక్ డీప్ అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ మోడల్ కోసం 3.5 ఇంచెస్కి ఇలా డాట్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. పైన 4 ఇంచెస్కి డాట్ పెట్టాం కదా, దానికి స్ట్రైట్గా ఇలా లైన్ గీసుకోవాలి. కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా మళ్ళీ చూపిస్తాను చూడండి. పైన 4 ఇంచెస్కి డాట్ పెట్టాం కదా, దానికి స్ట్రైట్గా కిందను కూడా లైన్ గీసుకోవాలి. 1.5 ఇంచెస్కి ఇలా డాట్ పెట్టుకొని కొంచెం రౌండ్ షేప్ వంపుగా వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. పైన రౌండ్ షేప్కి 4 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాం. కింద కొంచెం వెడల్పు తగ్గించి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మార్కింగ్ చేసుకోవచ్చు. నేను చూపించే విధంగా కటింగ్ చేస్తే బ్యాక్ వైపుకి బటన్ కానీ హుక్స్ కానీ పెట్టుకోవడానికి కుదురుతుంది, పట్టేయకుండా ఉంటుంది ఇలా కటింగ్ చేయడం వల్ల. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ హ్యాండ్స్ కటింగ్ చేయాలి. నేను చూపించే విధంగా కటింగ్ చేయండి, లూజ్ ఏం లేకుండా నీట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్కి ఇలా అంచు ఉంది కదా, ఒక 1 ఇంచ్కి ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. నడుము పట్టీకి ఉపయోగించుకోవచ్చు. హ్యాండ్ని స్ట్రైట్గా పట్టుకొని కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పైకి 1/2 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ ఇలా పొడవు చూసుకున్నాం కదా, ఇక్కడ టేప్ని
చివరి అంచుకి ఇలా సమానంగా ఉంచి 1.5 ఇంచెస్కి డాట్ పెట్టుకోవాలి. కిందకి 2 ఇంచెస్కి డాట్ పెట్టాలి. అక్కడ నుండి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ని మధ్యలోకి మడత పెట్టుకొని చివరి అంచుకి డాట్ పెట్టాలి. ఇలాగా సమానంగా చూసుకొని ఇలా డాట్ పెట్టుకున్నాక షేప్ నీట్గా వచ్చేలాగా మార్కింగ్ చేయాలి. హ్యాండ్స్ లూజు ఖర్చు కోసం ఎంత కావాలో చూసుకోవాలంటే బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా కొలత చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ లోతు కోసం 1.5 ఇంచెస్కి డాట్ పెట్టాం కదా, అక్కడ నుండి కింద హ్యాండ్ లూజ్ చూసుకున్న చోటకి ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగా 1/2 ఇంచ్ మాత్రమే కట్ చేయాలి, అంతకు మించి ఎక్కువ లోతు తీయకూడదు. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగా లైనింగ్ని పెట్టి కటింగ్ చేయాలి. కటింగ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకొని కటింగ్ చేయాలి. ప్లీజ్ నేను చెప్పిన విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.